వ్యవసాయం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పొలం. ఎలాంటి పంటలు పండించాలన్నా నీరు, మట్టి తప్పనిసరి అని భావిస్తుంటారు రైతులు. కానీ మట్టితో పని లేకుండా నేల విడిచి ఆకుకూరలు పండిస్తూ అబ్బురపరుస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన శివకుమార్. కరోనా సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా హైడ్రోపోనిక్స్ సాగు పద్ధతి గురించి తెలుసుకుని ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎలాంటి ఎరువులు వాడకుండా కేవలం కొబ్బరి పీచు మాత్రమే వినియోగిస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. మరి మట్టి లేకుండా విభిన్న పంటలు పండిస్తూ చక్కని దిగుబడులు పొందుతున్న ఈ రైతు సాగు విధానాలను మనము తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన బాద్మి శివకుమార్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు అందర్నీ అబ్బురపరుస్తున్నాయి. మట్టితో పని లేకుండా కూరగాయలు పండిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన హైడ్రోపోనిక్స్ సాగు విధానం సత్ఫలితాలను అందిస్తుండటంతో మంచి ఫలితాలు పొందుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటలు పండించాలంటే వేలెకరాలు అవసరం లేదు. కొద్దిపాటి స్థలం ఉన్నా ప్రణాళిక ప్రకారం సాగు చేయవచ్చని నిరూపిస్తున్నారు ఈ సాగుదారు. 100 గజాల స్థలంలో హైడ్రోపోనిక్స్ విధానంలో పాలకూర, బచ్చలికూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటి విభిన్న రకాల ఆకుకూరలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఆకుకూరలపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశ్యంతో గ్రీన్ షెడ్ నెట్ ఏర్పాటు చేశారు. ఈ విధానంతో సాధారణ పద్ధతిలో కంటే త్వరగా పంట చేతికొస్తోందని రైతు తన అనుభవపూర్వకంగా తెలియజేశారు. అంతేకాదు దిగుబడి కూడా అధికంగా ఉంటుందని తెలిపారు. మాది వ్యవసాయ కుటుంబం. కరోనా సమయంలో పని లేక ఇంట్లో కూర్చొని నూతన వ్యవసాయ పద్ధతులు ఏమని యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. అందులో ఈ యొక్క ఎన్ఎఫ్టీ హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేటటువంటిది చూసి ఇది నేను చేయగలను అనేటటువంటి నమ్మకం నాకు కలిగి ఆ యూట్యూబ్లో తీసుకొని చూస్తూ సోలాపూర్ మరి హైదరాబాద్ సంబంధించినటువంటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటటువంటి గవర్నమెంట్ వారితో అందరితో కన్సల్ట్ చేసి ఎంతో కష్టపడి ఈ యొక్క హైడ్రోపోనిక్ సిస్టాన్ని నేను ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టాండ్లు తయారు చేసుకోం కానీ వీటన్నింటిని నేనే ఎదురుగా ఉండి మా మనుషులతోనే తయారు చేయించినాను. మరి ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కావాలన్నారు కనుక వీటిని నాసిక్ నుండి తెప్పించినాను నేను. ఇలా ఎంతో కష్టపడి నేను ఈ యొక్క హైడ్రోపోనిక్ సిస్టాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసినాను. దీని లోపల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే తక్కువ నీటితో వ్యవసాయం ఇది. ఈ యొక్క వాటర్ ట్యాంకులో పెట్టి ఈ యొక్క సిస్టాన్ని అంటే ఈ యొక్క మాదిరిగా టేబుల్ మాదిరిగా తయారు చేసినటువంటి హైడ్రోపోనిక్ విధానాన్ని ఒక వాటర్ ట్యాంకులో నీళ్లు పోసి అందులో దానికి మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఇస్తే అవే నీళ్లు అవే పైపుల గుండా తిరిగి చివరికి దాంట్లోకి వచ్చి మళ్ళీ అవే రొటేట్ అవుతూ తిరుగుతాయి. అంటే నీరు ఎక్కువ పట్టదు, చాలా తక్కువ నీరు అవసరం ఉంటుంది హైడ్రోపోనిక్ సిస్టానికి. మరి అంతేగాక తక్కువ స్పేస్లో ఎక్కువ పంట వేయచ్చు. అంతస్తులుగా మీరు చూస్తున్నారు ఇక్కడ అంతస్తులుగా 1, 2, 3, 4, 5, 6 అంతస్తులు అందే వరకు అంతస్తులు వేసిన, అంతకంటే పైకి వేసినా కానీ హైడ్రోపోనిక్ సిస్టమ్ నడుస్తుంది. ఇది ఒక మంచి సిస్టమ్. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో శివకుమార్ ఎంతో సులభతరంగా వ్యవసాయం చేస్తున్నారు. పీవీసీ పైపులతో హైడ్రోపోనిక్స్ టవర్స్ తయారు చేసుకున్నారు. వాటికి ప్యాడ్స్ ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకుకూరలు పెంచుతున్నారు. ప్రోట్రేలలో నారు పెంచి వాటికి వేర్లు రాగానే ప్యాడ్లలోకి మారుస్తున్నారు. వేర్లు బలంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంకులో శుద్ధి చేసిన నీరు, మొక్కలకు అవసరమైన పోషకాలు కలిపి పైపుల ద్వారా సరఫరా చేస్తారు. ఈ పద్ధతిలో నేల మీద సాగు చేస్తే వచ్చే చీడపీడల సమస్యలు పెద్దగా ఉండవంటున్నారు. పురుగు మందులు వాడాల్సిన పరిస్థితి రాదని చెబుతున్నారు. అప్పుడప్పుడు మొక్కలకు వేప నూనెతో పాటు అల్లం నూనె, పులిసిన పెరుగు వంటివి కూడా పిచికారీ చేస్తామని తెలిపారు. ఈ పద్ధతితో అన్ని రకాల కూరగాయలు పండించొచ్చని, అయితే ఆకుకూరలకు అనువైన విధానమని రైతు తెలిపారు. దీని ద్వారా భూమి మీద వేసినటువంటి పంటల కంటే చాలా స్పీడ్గా ఇందు లోపల గ్రోత్ వస్తుంది. ప్రత్యేకంగా ఆకుకూరలకు చాలా మంచిది. మిద్దె తోటల వాళ్ళు దీన్ని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంటి లోపల ఈ యొక్క సిస్టాన్ని ఇంట్లో పెట్టుకుంటే, సిస్టమ్ అంటే మొత్తం యూనిట్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి కావాల్సినటువంటి కూరలు మనమే పండించుకోవచ్చు. కూరగాయలు హైడ్రోపోనిక్ ద్వారా పండించుకోవచ్చు. వీటిని ఏమంటారు కెమికల్ అంటే ఎలాంటి రసాయన ఎరువులు కొట్టినటువంటి పంటలు
మీ ఇంట్లో మీరే పండించుకుంటే తింటే ఉన్నటువంటి ఆనందం ఎందులో లేదు. ఈ మధ్యకాలంలో బజార్లో చాలా రసాయన ఎరువుల ద్వారా కొట్టినటువంటి క్రిమి సంహారక మందుల ద్వారా కూరగాయలు ఉన్నాయి. వాటిని తిని ఆరోగ్యం జరగొట్టుకునే కంటే ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మన పంటను మన ఇంట్లో పెంచుకోవడం సుఖమైన పని. ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ మిద్దె తోటలకు చాలా అనువైంది, మరి బయట కూడా చేసుకోవడానికి అనువైంది. ఇందులోపల పాలకూర, లెత్యూజు, ఇంకా చాలా తోటకూర, ఆకుకూరలు అన్నీ సుమారుగా వస్తున్నాయి. కొద్దిగా కూరగాయల విషయానికి వస్తేనే అది పెరుగుతుంది బాగానే, కానీ కింద పడేటటువంటి పరిస్థితి ఉంది. టమాటా గిమాటా కూడా బాగా పెరిగినాయి, కానీ ఆకుకూరలకు మాత్రం చాలా అనువైనటువంటిదిగా నాకు కనిపిస్తుంది. ఒక్క సంవత్సరం అయింది నేను చేస్తున్నాను. పాలకూర కూడా కట్ చేసిన తర్వాత 3-4 సార్లు పాలకూర కట్ చేస్తాం, మళ్ళీ వస్తుంది. అట్లా 3 సార్లు 4 సార్లు పంటలు కూడా నేను తీసుకున్నాను. సుమారుగా ఒక్క సంవత్సరం నుంచి నేను ఇది చూస్తున్నాను, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా అవసరమైనటువంటిది. అందరూ కూడా ఈ యొక్క సిస్టంలో అడాప్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏంది జనరల్గా పొలం పంటలో వచ్చినట్లు వస్తే ఇంకో 4 రోజులు 5 వారం రోజులు మొదలే వస్తాయి తప్ప పాలకూర భూమిని వేసిన దానికంటే వారం రోజులు మొదలు వచ్చేస్తుంది. ఏ కూరగాయలు కానీ ఫాస్ట్గా గ్రోత్ ఉంటాయి. లేదు జనరల్ నాకు ఇది చాలా పెద్దది కనుక నా ఇంట్లోకే వాడుకుంటూ మా మిత్రులు ఎవరు వచ్చినా తోటగా వచ్చిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ పంపడం జరుగుతుంది. నేను కమర్షియల్గా సంపాదించినట్టు ఆలోచనతో చేయలేదు, బాగా సంపాదించుకోవడానికి వీలుంది. ఇందులో హైడ్రోపోనిక్ వ్యవసాయంలో ఎండాకాలంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంటి లోపల ఎక్కడో వరండా లోపల అట్లా పెట్టుకుంటే ఏమి ఇబ్బంది కాదు, కానీ బయట రూఫ్ మీద పెట్టుకున్నా లేకుంటే బయట ఎండకు పెట్టినా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కనుక దాని మీద గ్రీన్ నెట్ వేయడం వల్ల మనకు అంత ఇబ్బంది ఉండదు. కొద్దిగా ఇబ్బంది మాత్రం అన్ని పంటలకు ఎండాకాలంలో ఇబ్బంది ఉంటుంది, దీనికి ఉంటుంది. కానీ నేను ఎండాకాలంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట పండించాను. ఒక్కో యూనిట్ నుంచి ఒక్కో కోతలో 600 వరకు ఆకుకూరల కట్టలు వస్తున్నాయని రైతు తెలిపారు. 600 కట్టలకు ఎంత లేదన్నా 1800 రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకుని విడతల వారీగా నెలకు 15 రోజులు పంట చేతికొచ్చేలా ప్రణాళిక రచిస్తే ప్రతి నెల ఆదాయం పొందే వీలుంటుందని పేర్కొన్నారు. పట్టణాల్లో ఇంటి పట్టునే హైడ్రోపోనిక్ యూనిట్ను ఏర్పాటు చేసి కుటుంబానికి సరిపడా ఆహారాన్ని ఆరోగ్యంగా పండించుకోవచ్చన్నారు. పౌష్టికాహారం కొరకని మన వాళ్ళంతా గత పాతకాలం నుంచి కూడా స్ప్రౌట్స్ మొలకెత్తే విత్తనాలు తినేటటువంటి అలవాటు మా చిన్నతనంలో నుండి కూడా మంచిగా బాడీ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు, ఆరోగ్యంగా మంచిగా మెయింటైన్ చేసుకునే వాళ్ళు గత 30-40 సంవత్సరాల కింద కూడా తినేవాళ్ళు. కానీ ఈరోజు లేటెస్ట్ ట్రెండ్ ఏమైందంటే మైక్రో గ్రీన్స్ అనేటటువంటి ఈ విధానం ఒకటి వచ్చింది. ఈ మైక్రో గ్రీన్స్ అంటే కందులు, పెసర్లు, గోధుమలు, రకరకాలైనటువంటి విత్తనాలను ఇందులో నారు వేసినట్టు వేసి ఇది ఈ గ్రోత్ వచ్చిన తర్వాత కోసుకొని దీని రసాన్ని కానీ డైరెక్ట్గా కానీ తిని తాగవచ్చు. ఇది న్యూట్రిషనస్ ఫుడ్. దీంట్లో ప్రోటీన్లు ఎక్కువ ఉన్నాయి, ఆరోగ్యమైనటువంటి ఈ యొక్క మైక్రో గ్రీన్స్ ఈ మధ్యకాలంలో అన్ని దేశాల లోపల కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఇక్కడ కూడా మేము మైక్రో గ్రీన్స్ స్టార్ట్ చేసినాము. కొంతమంది ఉదయమే ఫ్రెండ్స్ వచ్చి తినిపోతున్నారు కూడా. పూర్తి ఆరోగ్యం కొరకని ఆరోగ్యం యొక్క బాగా ఉంచుకున్నటువంటి వాళ్ళు మైక్రో గ్రీన్స్ తినడం వల్ల ఆరోగ్యమైనటువంటి శరీరం మనకు ఉంటుంది, ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది. సుమారుగా ఒక 25,000 రూపాయలకు 300 మొక్కలు వచ్చేటటువంటి ప్లాంట్ తయారు చేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న యూనిట్ ఒక ఇంటికి కావాల్సినట్టుగా 6,000-7,000 కూడా చిన్న చిన్న యూనిట్ చేసుకొని మిద్దెల పిల్లలు పెట్టుకోవడానికి వీలుంటుంది. నేను రెగ్యులర్గా ప్రతిరోజు ఇక్కడికి వస్తాను. నేను ఉదయమే లేస్తాను. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు వాకింగ్ చేస్తాను. 6 నుంచి 7 వరకు, 7 అవసరం పడితే 8 గంటలకు ఇక్కడ ఉండి నేను వెళ్ళిపోతాను. ఎవ్రీడే ఐ విల్ కమ్ టు మై ఫామ్. దీని పేరు చంద్ర గార్డెన్ హైడ్రోపోనిక్ ఫార్మింగ్. ఇంకా చాలా డెవలప్ చేయాలని నాకున్నది. ఇంకా దీని లోపల కొత్త పద్ధతిని తీసుకొని వస్తాను. నేను ఈ యొక్క సిస్టాన్ని అడాప్ట్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు నావి ఉంటాయి. నాది జడ్చర్ల గ్రామము. నా ఫోన్ నంబర్ 9848016880. లాభాపేక్షతో మాత్రం ఇది నేను చేయడం లేదు, సర్వీస్ చేయాలన్నటువంటి మొట్టో ఉన్నది. దీని ద్వారా కావాల్సినటువంటి అడ్వైజులు కానీ ఇవ్వడానికి, దీనికి కావాల్సే యూనిట్లు తయారు చేసి ఇవ్వడానికి కానీ నేను సిద్ధంగా ఉన్నాను. ప్రారంభంలో సాగులో కాస్త తడబడినా ఇప్పుడు సత్ఫలితాలను సాధిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హైడ్రోపోనిక్స్ సాగుపైన ఎలాంటి సందేహాలు ఉన్నా సలహాలు, సూచనలు అందిస్తానంటున్నారు శివకుమార్.